హైదరాబాద్లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను కాంగ్రెస్ ఖండించింది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బట్టి విక్రమార్క, ఎంపీ విహెచ్, మాజీ మంత్రి దానం నాగేందర్లతో కూడిన ప్రతినిధుల బృందం ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించింది. అక్కడి భవనాలను పరిశీలించిన నేతలు స్థానిక పరిస్థితులను, వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిపుణుల సలహాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భవనాల కూల్చివేత నిర్ణయాన్ని ప్రకటించడం సరైంది కాదన్నారు. రిక్షా దొక్కేవాడు, ఈనాడు పండ్లు అమ్ముకునేవాడు, ఆటో రిక్షా దొక్కేవాడు ఎక్కడ పోవాలరా బాబు? అందరు కార్పొరేట్ హాస్పిటల్ వలన. అంటే ఏమిటి ఆలోచన? అంటే బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన లేదు ముఖ్యమంత్రికి. ఈ బిల్డింగ్ కింద కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే షావద్దు కాంగ్రెస్ కాదు, ప్రతి ఇంటి నుంచి, పాతపట్నం కాదు, అమెరికా, లండన్ లో చదివినటువంటి ప్రతి డాక్టర్ కూడా వచ్చి ఈడ ఒక దినం హంగర్ స్ట్రైక్ లో కూర్చుంటాడు. పురాతనంగా కట్టినటువంటి ఈ హెరిటేజ్ బిల్డింగ్ ని కూల్చకుండా పక్కన అందుబాటులో ఉన్నటువంటి స్థలంలో దాదాపు 10 ఎకరాల స్థలంలో నూతన భవంతిని అద్భుతమైనటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ తో హాస్పిటల్ కట్టి ప్రజానికానికి అందించాలి. ఆనాటి నిజాం ప్రభు కట్టినటువంటి ఈ బిల్డింగ్ ని హెరిటేజ్ సంస్థలో దాన్ని ప్రిజర్వ్ చేసేటువంటి వ్యక్తులతో అందరితో సమాలోచనలు చేసి దానికి కొన్ని రిపేర్లు చేసి ఈ రాష్ట్ర చారిత్రాత్మకమైనటువంటి ఆస్తిగా దాన్ని ప్రిజర్వ్ కూడా చేయాలి.